శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం పరాశక్తి పొంగల్ స్పెషల్గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను మొదట తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించారు. టీజర్, సాంగ్స్ కూడా తెలుగులో రిలీజ్ చేశారు. అమరన్ హిట్ తర్వాత వస్తున్న శివకార్తికేయన్ సినిమా కావటంతో తెలుగులోనూ ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. తెలుగులో మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్స్లు ఈ సినిమా కేటాయించబోతున్నారు. అటు సింగిల్ స్క్రీన్స్, ఇటు మల్టీప్లెక్స్లో పరాశక్తికి థియేటర్స్ దొరకడం లేదు. ఈ కారణంగా తమిళ వర్షన్ను జనవరి 10న విడుదల చేసిన తర్వాత తెలుగు వర్షన్ను జనవరి 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో తన సినిమాలకు తెలుగులో ప్రమోషన్స్ చేసిన హీరో శివకార్తికేయన్ పరాశక్తి విషయంలో టాలీవుడ్కు దూరంగానే ఉంటున్నాడు. పరిస్థితి చూస్తుంటే పరాశక్తి తెలుగు రిలీజ్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. 2025 తన కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిందని హీరో నాగచైతన్య అన్నారు. తండేల్ సినిమా తన సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. తన కెరీర్లో 100 కోట్ల క్లబ్లో చేరిన తన తొలి చిత్రంగా తండేల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కొత్త ఏడాదిలో తన లైఫ్లో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగనున్నాయన్నారు. నటుడిగా కొత్త కథలను ఎంచుకోవటానికి సిద్ధంగా ఉన్నానని, కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటానని నాగచైతన్య చెప్పుకొచ్చారు. 2025 నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం. తండేల్ 100 కోట్ల క్లబ్లో చేరటమే కాకుండా ఓటీటీ డీల్లోనూ రికార్డులు సృష్టించింది. నా కెరీర్లో థియేటర్లో తండేల్, ఓటీటీలో దూత పెద్ద మార్పు తీసుకొచ్చాయి. ప్రస్తుతం నా 25వ చిత్రం వృషకర్మతో బిజీగా ఉన్నాను. ఇప్పటి వరకు చేయని కొత్త తరహా కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబంతో కలిసి ఆ క్షణాలను ఆస్వాదిస్తూ నటుడిగా కొత్త కథలను ఎంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటా అని నాగచైతన్య చెప్పారు. వృషకర్మ చిత్రంలో VFXకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని నాగచైతన్య తెలిపారు. ఇందులో తాను నిధి అన్వేషకుడిగా గాఢతతో కూడిన కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. పురాణాలు, చరిత్రను మేళవించి భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ, థ్యాంక్ యూ చిత్రాలు నిరాశపరిచాయి. మంచి హిట్ కోసం ఎదురు చూసిన నాగచైతన్య 2023లో దూతాతో ఓటీటీలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది విడుదలైన తండేల్తో భారీ హిట్ను అందుకున్నారు. చెయ్ కెరీర్లో కొత్త ఊపు వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వెబ్ సిరీస్లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన శామ్ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై శుభం సినిమాను నిర్మించడమే కాకుండా చిన్న క్యామియోతో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి శామ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. 2026 జనవరి 9న మా ఇంటి బంగారం చిత్రం టీజర్ను విడుదల చేశారు. మీరు చూస్తూ ఉండండి, మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది అని రాసుకొచ్చారు. దాంతో శామ్ అభిమానులు సంబరపడుతున్నారు. ఓ బేబీ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మా ఇంటి బంగారం.
గత అక్టోబర్ 2న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై శామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హిమాంగ్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. 1980ల నేపథ్యాల్లో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్లతో డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు యూత్ను ఆకట్టుకుంటోన్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు. సైడ్ క్యారెక్టర్ల నుండి హీరోగా మారిన ఈ టాలెంటెడ్ యాక్టర్కు సింగిల్తో కింగ్ ఆఫ్ కంటెంట్, ఎంటర్టైనర్ అంటూ ట్యాగ్స్ వచ్చేశాయి. ఈ ట్యాగ్స్కు జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా, అందుకే నెక్స్ట్ సినిమాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. జస్ట్ జోవియల్ కథలే కాదు, సీరియస్ స్టోరీలు టచ్ చేయబోతున్నాడు. సింగిల్ తర్వాత శ్రీవిష్ణు నుండి వస్తోన్న ఫిలిం విష్ణు విన్యాసం మరోసారి జోవియల్ కథతో వచ్చేస్తున్నాడు. ఇలాంటి రోల్స్ అయితే సర్కు వెన్నతో పెట్టిన విద్య కానీ రఫ్ అండ్ ఇచ్చేస్తాడు. యుదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. ఇక నెక్స్ట్ సీరియస్ కథతో రాబోతున్నాడు కంటెంట్ హీరో. మృత్యుంజయ్ అని యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. సామజ వరగమనతో కడుపుబ్బా నవ్వించిన శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ఇందులో మరోసారి జోడీ కడుతున్నారు. ఈ సినిమాకు మీకు మీరే మాకు మేమే ఫేమ్ హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు, లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కామ్రేడ్ కళ్యాణ్ అంటూ నక్సలైట్ అవతారమెత్తాడు శ్రీవిష్ణు. 1992 బ్యాక్డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇందులో కూడా అగ్రెసివ్గానే కనిపించబోతున్నాడు ఈ హీరో. ఈ మూవీని స్కంద వాహన మోహన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా బాబీ కొల్లి, కోనా వెంకట్ ప్రెజెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అనగనగా ఫేమ్ సన్నీ సంజయ్ దర్శకుడు. సామజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు గీతా 2లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్లోనే కాదు, నారీ నారీ నడుమ మురారిలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నాడు. తన స్పెషల్ క్యామియో శర్వానంద్కు హిట్ ఇస్తుందేమో చూడాలి. రిచర్డ్ రిషి హీరోగా నేతాజీ ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల మీద సోలా చక్రవర్తి నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ద్రౌపది 2. ఈ సినిమాలో రక్షణ ఇందుసుదన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి తారాసుకి అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహబ్బీన్ తుగ్లక్ పాత్రలో నటిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. పీరియాడిక్ టచ్తో సాగే ఈ పాట మంచి బీట్తో ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా చిత్ర దర్శకుడు మోహన్ జీ రాసిన ఈ పాటను జిబ్రాన్, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ ఆలపించారు. ఇంకా ఈ చిత్రంలో నటి నటరాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా వైజీ మహేంద్రన్, నడోడిగల్ బరాని, సరవన్ సుబ్బయ్య, వెల్ రామ్మూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు.